సరే చెప్పండి, నేనేం చేయాలి? నేను మళ్ళీ మన ఇంట్లోకి రావడానికి ఏదైనా దారి చూడాలి. ప్లీజ్ యోగ్. అలా చేస్తే నాకేంటి లాభం? డబ్బు. నేను వెంటనే నీ అప్పులన్నీ తీర్చేస్తాను. నేను నా గూండాల నుండి కాపాడతాను. పైగా వాళ్ళ బాస్కి నువ్వు ఎంత డబ్బు ఇవ్వాలో అదంతా నేనిచ్చేస్తాను యోగ్. మీరు 2 రోజుల క్రితం అక్కడ తిండి కోసం అడుక్కున్నారు. అలాంటి మీరు నాకు డబ్బిస్తారా? ఎలా? చూడు యోగ్, నేను అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. అదంతా నువ్వు నాకు వదిలే. ఇప్పుడు నాకొక్కటే చెప్పు, ఆ పని చేయగలవా లేదా? ఓకే. సరే, సారీ. థ్యాంక్ యూ సో మచ్. అప్రంజిత ఆంటీ, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మనం ఫోన్లో తర్వాత మాట్లాడుకుందాం. అలాగే. సరే పద. యోగ్, థ్యాంక్ యూ. నువ్వు నాకు ఎంత సహాయం చేస్తున్నావో నీకు తెలీదు. థ్యాంక్ యూ సో మచ్. యా. చావమని నన్నొక్కదాన్నే వదిలేశారు. తనుజ ప్లీజ్ హెల్ప్ మీ. నేను ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాను. ప్లీజ్ దయచేసి నాకు సాయం చేయి. ప్లీజ్. లేదు, నేనేం చేయను. తనుజ ప్లీజ్ ప్లీజ్, నేను నీ ముందు చేతులు జోడిస్తున్నాను. ప్లీజ్ దయచేసి నా మీద జాలి చూపించు. ప్లీజ్. సారీ, నేనేం చేయలేను. తనుజ తనుజ తనుజ. కొంచెం ఓర్చుకో, కొంచెం. మైథిలి, ఆ మాత్రం మంట ఉంటుంది కదా. కానీ నేను కూడా అంటే దెబ్బ తగిలాక మనం ఓర్చుకోక తప్పదు కదా. ఈ యోగు ఫోన్ ఎందుకు తీయట్లేదు?
మైథిలి ఏమైందమ్మా ఈ దెబ్బలు ఎలా తగిలే నీకు? అవును, మిగతా వాళ్ళంతా ఎక్కడ ఎందుకు రాలేదు? నాకేం తెలుసు? ఏంటి? ఏమైంది? వెధవా లేవరా, లే. ఈ చిన్నదాన్ని కాస్త కూర్చోనివ్వు. అయ్యో, ఈ కాలం పిల్లలు సున్నితంగా తయారయ్యారు. చిన్న గడ్డి పరక తగిలితే చాలు అబ్బా అమ్మా అంటూ ఉంటారు. అమ్మమ్మ గడ్డి పరక కాదు, దెబ్బ తగిలింది. మీరు తన ఇల్లు చూసిరమ్మని పంపించారు. పాపం మైథిలి విషయంలో ఏం జరిగిందో మీరే చూడండి. కొంతమంది పాదాలే అంత దరిద్రంగా ఉంటాయిలే. ఇంట్లో అడుగు పెట్టగానే ఆ ఇల్లు ముక్కలైపోతుంది. అత్తయ్య చూడండి, మీరిప్పుడు నా కాళ్ళ గురించి మాత్రం మాట్లాడాలి. అయ్యో, నేనెందుకు నీ కాళ్ళ వైపు చూశానమ్మా? అయినా నేను నిన్నన్నానా? నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావు? అరే చూడు, నీ భార్యను ఒకసారి చూడరా. తన పెంపకం చూడు. కొడుకుని రాముళ్లా పెంచాల్సింది పోయి రావణాసుడిలా పెంచింది. అంటే నీ యోగ్ ఎక్కడున్నాడు? వాడు మైథిలిని ఒక్కదాన్ని చావడానికి వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. రిషబ్, తనుజ, యోగ్ ఎక్కడున్నాడు? తనెందుకు రాలేదు? బాగుంది. ఈ లైలా మజ్నూల్ని అడిగితే వీళ్ళకేం తెలుస్తుంది? నిజానికి వీళ్ళిద్దరూ దానికి అదే ఇంగ్లీష్ లేదు అంటారు కదా, డేటింగ్ దానికి వెళ్ళారు. అవునమ్మమ్మ, మేము డేటింగ్కి వెళ్ళాం. కానీ మీ మనోడు నా మూడంతా పాడు చేశారు. ఏంటి? ఏం చెప్తున్నావు నువ్వు? నువ్వు చెప్పేది కరెక్టేలే. ఏం చెప్పమంటావు? వాడి బ్లడ్ లోనే రొమాన్స్ తక్కువగా ఉంది. రేయ్ ఆగు, నీ భార్య కోరికని నేను నెరవేరుస్తాను. అంటే ఇంగ్లీష్ లేదు అంటారు కదా, త్రో చేస్తాను. రిసెప్షన్ త్రో చేస్తాను. దాని తర్వాత మీ ఇద్దరిని హనీమూన్‌కి త్రో చేస్తాను. ఓకే? ఏంటేంటి? ఎందుకు నోరంత పెద్దగా తెరిచావు? నీ డబ్బులేం అడగలే నేను. నా తరపు నుంచి ఒక ట్రీట్ ఇస్తాను. అమ్మా, అలాగే ఆదిత్య గారు, మీరు మాత్రం 3 ప్లేట్లకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 3 ప్లేట్లు ఏంటి ఎవరివి మీకు తర్వాత చెప్తానులేండి. సరేనా? పదండి, మనం ఏర్పాట్లు చూసుకుందాం. ఈ రోజు రాత్రికే రిసెప్షన్ ఉంటుంది. వెళ్ళిపోతున్నాడు. యోగ్, ఏమైంది బాబు? ఈ దెబ్బలు ఎలా తగిలే? యోగ్, అసలు ఏమైంది? మీకు దెబ్బలు ఎలా తగిలాయి? ఏం చెప్పంటారు? తను నన్ను అక్కడే చావమని వదిలేసి వచ్చింది. బాబా, అసలు మీరేమంటున్నారు? నేనెక్కడ మిమ్మల్ని వదిలేసి వచ్చాను? నిజానికి నేనే మీకు తోడుగా వచ్చాను. మీరేమో ఫోన్ చేసుకుని వస్తానని చెప్పి తర్వాత బయటకు వెళ్ళారంతే, మళ్ళీ తిరిగి రాలేదు. మైథిలి ఫోన్ చేసుకోవాలని చెప్పాను, అంతేకాని పీసీఓ బూత్ తెరవడానికి బయటకు వెళ్ళలేదు. ఫోన్ చేసుకుని లోపలికి వచ్చాను కదా. మీరు ఒక పని చేయండి, ముందు పైకి ముందు వెళ్ళండి. నువ్వు పైకి ఈ రోజు పైకి పోయావని తప్పించుకున్నాను డాడీ. యోగ్, మీకు రక్తం ఇంకా బాగా వస్తుంది. నేను మీకు పట్టి సరిగ్గా కడతాను. నువ్వు డోర్ మూసుకో. నేను ఎదురుగా హాల్లో పడుకున్నాను. స్పృహ చూసేసరికి ఒక్కడనే ఉన్నాను. నేను తను చాలా వెతికాను, ఎంతకీ కనిపించకపోయేసరికి ఒక్కడే వచ్చేసాను. కానీ నేను అక్కడ హాల్లో యోగ్ బావని చూడలేదే. నాకు చాలా బాగా గుర్తుంది. అక్కడ ఎవరూ లేరు కదా. సరే సరే, చెప్పింది చాలు. ముందు నువ్వు పైకి వెళ్ళు. ఆ యోగ్, పైకి పద. అంతగా ఆలోచించే ప్రయత్నం చేయకు. నీ బుర్రకి పని ఎక్కువ పెట్టకు. ఒక్క రోజులోనే రహస్యాలన్నీ బయట పెట్టలేవు. నా మాట విను. ఇప్పుడు నువ్వు కేవలం ఒకే ఒక ప్రాణం గురించి ఆలోచించు. అది నీ భర్త. తనని ఎక్కువ రొమాంటిక్ గా మార్చే ప్రయత్నం చెయ్యి. భార్య భర్తల మధ్య ప్రేమ కూడా రహస్యంలాగే ఉంటుంది. నెమ్మదిగా అది బయటపడుతూ ఉంటుంది. సరేనా? అలాగే అమ్మమ్మ. గుడ్ గర్ల్. అమ్మమ్మ, నేను సరే, అలాగే. నేను దొర్లుకుంటూ పడ్డాను. ఆ మైత్రి నన్ను అసలు చూడలేదు. నేను ఇంత పెద్ద మనిషిని తనకు కనిపించలేదు. సహాయం చేయడానికి కూడా ఎవరిని పిలవలేదు. తను బావ అంటూ అరుస్తూ కూర్చుంది. కానీ యోగ్ బావ అక్కడెక్కడున్నారు? నేను ఆయన చూడలేదు. నాకు చాలా బాగా గుర్తుంది. రిషి అక్కడున్నాడు. ఆ యోగ్ బావ ఏమో ఫోన్ వస్తే బయటికి వెళ్ళాడని మైథిలి చెప్పింది. మరి యోగ్ బావ అక్కడే ఉన్నానని అబద్ధం ఎందుకు చెప్తున్నారు? తనుజ, లోపలికి రా.
యోగ్ బావా ఎలా ఉన్నారు మీరు? ఎలా ఉండటం ఏంటి, చాలా దెబ్బలు తగిలాయి. యోగ్ బావా, మైథిలి మాకు యాక్సిడెంట్ గురించి చెప్పింది. చాలా టెన్షన్ పడ్డాం, అందుకే నేను చూడడానికి అక్కడికి వెళ్ళాను. తనుజ, నువ్వు అక్కడికి చూడటానికి వెళ్ళావా? హా, అసలు ఈ సంఘటన ఎలా జరిగింది అని నేను నిజంగా చాలా కంగారు పడిపోయాను. ఐ మీన్ చుట్టుపక్కల అంతా బానే ఉంది, కేవలం ఆ అపార్ట్మెంట్లోనే ఎలా జరిగిందని. నేను అక్కడ ఏదైతే చూసానో ఏం చూసావు నువ్వు? ఏంటి ఏం చూసావు నువ్వు? యోగ్ బావా, ఆ, ఆ. యోగ్ బావా, మీరు అక్కడికి వెళ్ళారు కదా, కానీ మీరు అక్కడ కనిపించలేదు. ఐ మీన్ నేను అక్కడికి వచ్చాను కానీ మీరు కనిపించలేదు. మీరు అంటే నేను అక్కడ ఎవరిని చూడలేదు, అందుకే నేను ఇంటికి తిరిగి వచ్చేసాను. యోగ్ బావా చూడండి, మీరు ఎక్కడున్నారు? నిజంగా మీరు అక్కడ ఉన్నారా? నేను అక్కడ అలమారి కింద పడున్నాను, అందుకే నీకు కనిపించలేదు అనుకుంటాను. నేను అల్మారి కింద? మీరు అల్మారి కింద పడున్నారా? ఆ, విచిత్రంగా ఉంది, అయినా మీకు చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. యోగ్ బావా అంటే చాలా అదృష్టం, మీకేం కాలేదు. మీరు ఇలా కూర్చోండి, మీరు రెస్ట్ తీసుకోండి ప్లీజ్. అక్క, యోగ్ బావా అల్మార్ కింద పడ్డారట, ప్లీజ్ ఆయన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఏమైనా కావాలా? లేదు, అది నాకు మీ గురించి బాధగా ఉంది, అందుకే అడిగాను. ఇంకో మాట మాట్లాడావంటే నీ గురించి బాధపడడానికి ఎవరూ ఉండరు. నన్ను ఒంటరిగా వదిలే. నేనేం కోరుకున్నాను, ఎలా కావాలని కోరుకున్నాను, అంతా నాకు దొరికింది, అంతా నాకు దక్కింది. ఒక వ్యక్తిని వశపరుచుకోవటం నిజంగా చాలా తేలిక. కేవలం బాధలు సానుభూతి చూపిస్తే చాలు, తర్వాత వాళ్ళని లేపేయొచ్చు. ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఏదో ఒక బలహీనత ఉంటుంది. మోసానికి మనిషి బలహీనుడైపోతాడు. వాళ్ళకి ఏది కావాలో అది పాలిస్తే చాలు, తర్వాత వాళ్ళతో కోరుకున్నట్లు చేయించుకోవచ్చు. అచ్చం ఇదే విధంగా నేను యోగ్తో చేయించుకుంటాను. పైకి చూడటానికి తెలివిగా కనిపిస్తాడు, కానీ వాడి బుద్ధి ఎడవా బుద్ధి. తనుజ, నేను నీ చేత రక్తపు కన్నీరు కనిపిస్తాను. అందుకు నేను ఒక్కసారి ఆ ఇంట్లోకి అడుగు పెడితే చాలు, నా ఒక్క అడుగు ఆ ఇంటి లోపల, తర్వాత నీ ప్రాణాలు క్షణాల్లో బయట. అంతే, ఒక్కసారి నేను ఆ ఇంట్లోకి అడుగు పెడితే చాలు. చెప్పండి, ఏమైంది? ఎవరికేమైంది? మీ అయ్యకి. నా ఉద్దేశం ఏంటంటే, ఈ అపరంజిత ఆంటీని తిరిగి మీ ఇంటికి తీసుకెళ్తున్నావు కదా, ఆ విషయం ఏమైంది? ఆ ఇంట్లోకి నన్ను మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్తావు? ఈరోజు వచ్చేయండి. ఈ రోజు రిషబ్ ఇంకా తనుల రిసెప్షన్ ఉంది, మీరు వచ్చేయండి. అందరూ మీకు డోలు కొట్టి స్వాగతం పలుకుతారు. దయచేసి రండి. నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావా? నీకు డబ్బు కావాలా వద్దా? కావాలా అపరంజిత ఆంటీ, కానీ మీరు చేసిన పెద్ద పని వల్ల నేను ఇంట్లో వాళ్ళకి చెప్పగానే ఒప్పేసుకుంటానని మీకు అనిపిస్తుందా? శుభవార్త చెప్పానని సంతోషంగా గద్దులు వేస్తారనుకుంటున్నారా? ఓ ఆంటీ, పరిస్థితిని అర్థం చేసుకోండి. ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం ఇవ్వండి. సరే, ఆలోచించుకో, కానీ తొందరగా ఆలోచించుకో, ఎందుకంటే నా దగ్గర టైం లేదు. అంటే నా ఉద్దేశం, ఎక్కువ రోజులు అందరికీ దూరంగా ఉండలేను అని. చూడండి, మీరు దూరంగానే ఉండండి, ఈ ఇంటికి మీరు దూరంగా ఉండండి. మీకు తెలుసా, మన ఇద్దరం ఉన్నప్పుడు ఈరోజు తనూజ కూడా అక్కడే ఉంది. మన అదృష్టం బాగుండి తను మనల్ని చూడలేదు. ఈ రోజు తనూజ రిసెప్షన్ అంటే దాని అర్థం ఇంట్లో పండగ. నన్ను చంపి పండగ చేసుకుంటున్నావు. లేదు లేదు తనుజ, నేను నిన్ను ఎప్పటికీ సంతోషంగా ఉండనివ్వను. నువ్వు నా ముందున్నావు, చావు నా వెనకుంది. నీకు రక్షించే శక్తి ఉంది, కానీ నువ్వు నన్ను చావు నుండి కాపాడలేదు. కానీ ఇప్పుడు నేను చావుగా మారి నీ ముందుకొస్తున్నాను. ఇప్పుడు చూస్తాను
నిన్ను ఆ చావు నుండి ఎవరు కాపాడతారో? నీ చావుకి స్వయంగా నువ్వే జన్మనిచ్చావు తనుజా. అమ్మా, అమ్మమ్మ మీరా? అదేంటి నేను రాకూడదా? అయ్యో అది కాదు. నేను నీకోసం ఒకటి తెచ్చాను. నా కోసమా? అవును, గిఫ్ట్. గిఫ్ట్ ఏమైంది? ఏం లేదు. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. పోనీలే, ఒక్కరైనా నా గురించి ఆలోచిస్తున్నారు. అమ్మమ్మ నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చారు. బహుశా ఏదైనా కొత్త డ్రెస్ లేక కొత్త జ్యువెలరీ లేకపోతే. రిషి, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. ఎందుకు? నైట్ చూసి రొమాంటిక్గా ఫీల్ అయ్యావా? రొమాంటిక్ డేట్ గురించి మాట్లాడతావా ఏంటి? నువ్వు నాకు చెప్పు, నువ్వు నా మీద ఎందుకంత అరిచావు? ఓహో, అయితే ఇదా విషయం. నువ్వు నాన్నమ్మతో డ్రామా కిందే మొదలు పెట్టావా? ఆవిడ నన్ను తిడతారు, నువ్వు చప్పట్లు కొట్టచ్చు అనుకున్నావు, కానీ అలా జరగలేదు. సారీ. సరే రిషి, ఒక 2 minutes మన గొడవలు కాస్త పక్కన పెట్టు. కింద యోగ్ బాబు చెప్పారు, ఆయన అక్కడే ఆ ఇంట్లోనే హాల్లో పడున్నానని. అయితే రిషి, నువ్వు అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చావు కదా, అప్పుడు అక్కడ యోగ్ బాబు లేరు కదా? లేరు. అయితే ఏమైంది? అయితే ఏంటి? ఆయన అబద్ధం చెప్తున్నారు. ఆయన అబద్ధం ఎందుకు చెప్తున్నారు? ఖచ్చితంగా ఏదో విషయం ఉందని అనిపిస్తుంది. గాడ్, ఈ రాక్షసి మళ్ళీ మొదలు పెట్టింది. నువ్వు ఏం చేస్తున్నావు రిషి? నేను సీరియస్ గా చెప్తున్నాను. ఆ వరద, ఇక్కడ భూకంపం, వీటన్నిటికీ కారణం మరెవరూ కాదు, ఆ బ్రహ్మ రాక్షసుడే కారణం. అతను తిరిగి వచ్చేసాడు. రాక్షసి, నేను పిచ్చి హాస్పిటల్ పడేస్తాను. రిషి, నువ్వు అల్మార్లో ఎందుకున్నావు? ఏం చేస్తున్నావు? తను నువ్వెందుకు ఇలా ఉన్నావు? నీకు బాగా పిచ్చి ఎక్కువైపోయింది. ఆ బ్రహ్మరాక్షసుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, వాళ్ళలో ఉన్నాడు, వీళ్ళలో ఉన్నాడని ఏదేదో వాగుతుంటా. నాకేమనిపిస్తుందో తెలుసా? ఒకవేళ ఆ బ్రహ్మరాక్షసుడు నీ లోపలైతే లేడు కదా. హలో, నువ్వు బతికే ఉన్నావా లేక చచ్చిపోయావా? ఏం చేస్తున్నావు? బ్రహ్మరాక్షసుడా, బయటికి రా. నిన్నే నీ అసలు స్వరూపంలో బయటకు వచ్చేసాయి. రా రా రా. ఇది జోక్ చేసే టైం కాదు రిషి. నేను అదే చెప్తున్నాను, జోక్ చేసే టైం కాదు అని. నీకు పిచ్చి ఎక్కువ అయిపోయింది అంటున్నాను. ఆ బ్రహ్మరాక్షసుడు పోయాక నీకు పిచ్చి పట్టిపోయింది. నీతో మాట్లాడడం వల్ల ఏం యూజ్ ఉండదు రిషి, కనుక మర్చిపో. సరే, నాకు విషయం చెప్పు. ఒకవేళ నువ్వు బ్రహ్మరాక్షసుగా మారితే ఏం చేస్తావు? ఒకవేళ నేను బ్రహ్మరాక్షసిగా మారితే అప్పుడు అందరికన్నా ముందు నిన్ను చంపొస్తా. నాన్న, ఎలా? ఎలాగా? నేను నిన్ను విరిచేస్తా. ఏంటి? ఎలా ఎలా చేస్తావు? ఏంటా? ఇది నీ పొట్ట. ఇంకేంటి? నీ పొట్ట గుండ్రంగా అందంగా బయటకు వచ్చిన పొట్ట. నేను దీన్నే విరిచేస్తాను. చూడు చూడు, బయటికి బాగా వచ్చింది. టీ షర్ట్ లో నుంచి గుండ్రంగా కనిపిస్తుంది. చూడు, ఇక్కడ గుండ్రంగా, లావుగా, గుండ్రంగా. అదే అదే తెలుసు కదా. పొట్ట. ప్లీజ్ అలా చేయకు. నేను అది నీకు తెలుసు కదా, మనం కమలాపురం అడవిలో ఊళ్ళో ఉన్నాం కదా. ఆ పరిస్థితుల్లో నాకు చాలా రోజులు జిమ్ చేయడానికి టైం దొరకలేదు. జిమ్ చేయకపోయేసరికి పొట్ట కాస్త బయటకు వచ్చేసింది. అందుకే అక్కడ కేవలం బ్రహ్మరాక్షసుడు మాత్రమే జిమ్ చేసుకుని వచ్చేవాడు, కానీ నాకు టైం దొరికేది. బ్రహ్మరాక్షసుడు అలాగా? నేను మాట్లాడితే నా లోపల రాక్షసుడు ఉన్నాడు, నువ్వు మాట్లాడితే కారణాలు వంకలు. ఆహా, అయినా కారణాలు చెప్పడానికి వీల్లేదు రిషి. బయటకు వస్తున్న నీ పొట్ట ఉంది కదా, అందరికీ కనిపిస్తుంది. నువ్వు నిజమే చెప్తున్నావు రాక్షసి. నాకు అవుట్ ఆఫ్ షేప్ అయిపోయింది. వర్కౌట్ చేయాలి, ట్రైనింగ్ చేయాలి, కానీ ఈరోజు మన రిసెప్షన్ ఉందిగా, కుదరదా? కానీ కేవలం ఇది మన రిసెప్షన్ విషయమే కాదు. మరి నువ్వు బాగా ఎక్సర్సైజ్ చేయాలి, బాగా కుస్తీలు చేయాలి. ఇంత పెద్ద భారీ శరీరాన్ని బాగు చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది, బరువులు ఎత్తాల్సి ఉంటుంది. 10-20 కిలోలు కాదు, కనీసం 50-100 కిలోలు ఎత్తాల్సి ఉంటుంది. నిజం చెప్తున్నా. బాడీని షేప్లోకి తీసుకురావడానికి చాలా కష్టపడాలి. చిన్న బరువులతో ఉపయోగం లేదు. హెవీ వెయిట్స్ ఎత్తాలి. హెవీ వెయిట్స్ 150 కిలోలు అంటే నేను పని చేస్తాను.
రిషి నన్ను ముట్టుకోకు రిషి ఎందుకు ఎందుకు నేను చెప్తున్నాను కదా నా జోలికి రా రిషి ఆగు నన్ను ముట్టుకోవద్దని చెప్తున్నాను కదా. రిషి ఆగు ఏం చేస్తున్నావు నువ్వు